గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. నవమి తిథి రాత్రి 11 గంటల 18 నిమిషాల వరకు, అనంతరం దశమి. జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 6 గంటల 1 నిమిషం వరకు, అనంతరం మూలా నక్షత్రం. విష్కంభ యోగం మధ్యాహ్నం 3 గంటల 54 నిమిషాల వరకు, అనంతరం ప్రీతి యోగం. బాలవకరణం ఉదయం 11 గంటల 7 నిమిషాల వరకు, అనంతరం కౌలవకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 2 గంటల 40 నిమిషాల నుండి 4 గంటల 24 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుండి 1 గంట 26 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుండి 3 గంటల 54 నిమిషాల వరకు. అమృత ఘడియలు ఉదయం 8 గంటల 22 నిమిషాల నుండి 10 గంటల 7 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే, ప్రస్తుతం భాద్రపద శుద్ధ చవితి నుండి ప్రారంభమై గణేష ఉత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా గణేష నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. ఈ గణేష నవరాత్రుల్లో 6వ రోజు ఈ రోజున స్వామివారికి ఈ రోజున బియ్యపిండి, బెల్లం, ఆవు పాలతో తయారు చేసినటువంటి ఆ పదార్థాన్ని నివేదించడం వల్ల జాతకంలో చంద్రగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నటువంటి వారికి వాటి నుండి విముక్తి కలుగుతుంది. గణపతి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుంది. గణపతి నివేదించే పదార్థాల గురించి, అర్చనలో వినియోగించినటువంటి పత్రపుష్పాల గురించి మనం విచారించినట్లయితే, గణపతికి ప్రకృతికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే గణపతి ప్రతిమను తయారు చేసేది మట్టితో, పూజ చేసేది 21 రకాల 21 పత్రాలతో, అంటే చెట్ల ఆకులతో. అదేవిధంగా గణపతి పూజలో మరొక విశిష్టత ఏమిటంటే, పుష్పజాతి తెచ్చి పూజ లేకున్నా గరిక పూజ మెచ్చు గబ్బి వేల్పు అంటారు గణపతిని. ఆయనకి మిగిలినటువంటి పుష్పాలు ఏవి ఉన్నా లేకపోయినా ఆయన పూజలో గరిక పోచలు ఉంటే చాలు, సంప్రీతుడవుతాడు, సుప్రసన్నుడవుతాడు గణపతి. ఈశ్వరుడికి మారేడు దళం ఎటువంటిదో, విష్ణుమూర్తికి తులసీ దళం ఎటువంటిదో, గణపతికి గరిక పోచలు కూడా అటువంటివి. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతుమే పాపం దూర్వా దుస్వప్ననాశిని అని గరిక గురించి మనకి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఒక్క అంకురం గనక వేస్తే అది శతమూల, 100 వేర్లతో వ్యాప్తి చెందేటటువంటి తత్వం ఉంటుంది. గణపతికి ఎవరైతే గరికతో పూజ చేస్తారో వాళ్ళ ఐశ్వర్యం ఆ విధంగా వృద్ధి చెందుతుందని, జ్ఞానం అదేవిధంగా వృద్ధి చెందుతుందని, అదే రకంగా పూజ చేసినటువంటి యజమాని యొక్క వంశం కూడా అవిచ్ఛిన్నంగా వృద్ధి చెందుతుందని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. గణపతిని తయారు చేసేది మట్టితో, పూజ చేసేది ప్రకృతిలో మనకి సహజ సిద్ధంగా దొరికేటటువంటి ఆకులతో. ఇక గణపతిని మనం పూజంతా పూర్తయిన తర్వాత మళ్ళీ ఎక్కడ తీసుకువెళ్తామంటే అప్సు నిక్షిపేత్, అంటే జలంలో నిమజ్జనం చేస్తాం. అంటే ప్రకృతిమయంగా సాగేటటువంటి అర్చన, ఆరాధన, గణపతి యొక్క ఆరాధన ఇది చాలా విశిష్టమైనది. ఎందుకంటే ప్రకృతికి గణపతికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ సృష్టి మొత్తంలో ఉన్నది ప్రకృతి, పురుషుడు అని రెండే అని మనకి శాస్త్రం చెప్తున్నటువంటి మాట. ప్రకృతి అమ్మవారి యొక్క స్వరూపం, పురుషుడంటే స్త్రీప్రాయ వితరత్ సర్వే ఏకః పరమఃపుమాన్ అని మనకి భాగవతం చెప్పబడుతుంది. అంటే కనిపించేటటువంటి ఈ సమస్త జంతుజాలం అంతా కూడా ప్రకృతిలో స్త్రీ రూపకంగానే చెప్పబడుతుంది. ఉన్న ఒకే ఒక్క పురుషుడు ఎవరంటే పరమాత్మ. ఆయనే మనం పరమేశ్వరుడని, శ్రీమన్నారాయణమూర్తి అని కూడా మనం ఈ రకంగా పిలుస్తూ ఉన్నాం. అటువంటి అమ్మవారి యొక్క చేతుల మీదుగా ఆవిర్భవించినటువంటి వాడు కాబట్టి గణపతి ఆయన ప్రకృతిమయుడిగా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అమ్మ చేతి నలుగు బొమ్మ ఆగమాల సారమమ్మ అంటాడు ఒక మహానుభావుడు. అటువంటి అమ్మ చేత నలుగు బొమ్మగా ఆవిర్భవించినటువంటి వాడు గణపతి. అదేవిధంగా మనకి దేవీ భాగవతంలో కనుక చూసినట్లయితే, విశుక్రుడు అనేటటువంటి వాడు ప్రయోగించిన, అమ్మవారితో యుద్ధం చేస్తూ ప్రయోగించినటువంటి ఆ విఘ్నయంత్రాన్ని ఛేదన చేయడం కోసం అమ్మవారు ఒక్కసారిగా పరమేశ్వరుడి వైపు ప్రేమగా చూసిందట. కామేశ ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. స్వామివారి యొక్క ఆ ఒక్కసారి అమ్మవారు ప్రేమగా చూడటం చేత అమ్మవారి అయ్యవారి చైతన్యం కలిపి ఒక మహాశక్తిగా, విఘ్న భేదన శక్తిగా ఆవిర్భవిస్తే ఆయనే విఘ్నాధిపతి అని మనకి ఆ దేవీ భాగవతంలో చెప్పబడుతున్నటువంటి అంశం. పరమ పవిత్రమైనటువంటి సోమవారం ఈరోజు. స ఉమా అంటే పరమేశ్వరుడు ఉమాసహితుడై సాంబ స అంబ సహితంగా పూజలు అందుకునేటటువంటి విశేషమైనటువంటి రోజున ఈనాడు గణపతిని ఆరాధన చేయటంలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బియ్యపిండి, బెల్లం, కొబ్బరి, ఆవు పాలతో తయారు చేసినటువంటి పదార్థాన్ని గణపతికి నివేదించడం, గరికపోచలతో పాటు తెల్లని పుష్పాలతో గనక
మనం అర్చన చేసినట్లయితే సమస్త ఈతి బాధలు నివృత్తి అవుతాయి. మనఃకారకుడైనటువంటి చంద్రుడి యొక్క దివ్యానుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. ఎందుకంటే ప్రతివాడికి కావాల్సింది ఏమిటంటే ప్రశాంతత కావాలి, మానసిక సౌఖ్యం కావాలి. త్యాగరాయ స్వామి అంతటి వారు ఒక గొప్ప మాట అంటారు, శాంతము లేక సౌఖ్యము లేదు అంటారు. అటువంటి శాంతం రావాలంటే ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఈనాడు చంద్రప్రీతిగా వినాయక నవరాత్రుల్లో 6వ రోజున తెల్లని పుష్పాలతో అర్చన చేసి చెప్పినటువంటి పదార్థాన్ని నివేదిస్తే చంద్రానుగ్రహంతో పాటు చంద్రకళాధరుడైనటువంటి చంద్రశేఖరుడు పరమేశ్వరుడి యొక్క దివ్యకృప, గణపతి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుందని తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అనుకూలిస్తుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. వీటితో పాటు గణపతి నవరాత్రోత్సవాలు విశేషంగా వైభవోపేతంగా జరుగుతున్నాయి సర్వత్రా. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా నృత్య గణపతి స్వరూప ప్రత్యేకత ఏమిటో ఆ విశేషాన్ని శ్రీకర శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఆనంద తాండవాన్ని చేస్తూ వినాయక స్వరూపం కనిపిస్తుంది. అదే నృత్య గణపతి రూపం. వినాయకుని మరుగుజ్జు రూపాన్ని చూసి చంద్రుడు పరిహాసం చేశాడు. అప్పుడు చంద్రుడిని గణపతి శపించాడు. ఆపై చంద్రుడు గణపతిని శరణు వేడాడు. చంద్రుడు పశ్చాత్తాపంతో తన్ను మన్నించవలసిందని గణపతిని వేడుకుంటాడు. చంద్రుడు తన తప్పు తెలుసుకుని పరివర్తన చెందినందుకు గణపతి సంతోషించి ఆనంద తాండవాన్ని చేశాడు. ఆ రూపమే నృత్య గణపతి ఆకృతి. ఈ నృత్య గణపతి ఆరాధన అలాగే స్మరణ వల్ల మనశ్శాంతి, కార్యజయము కలుగుతాయి. ఈరోజు భాద్రపద శుద్ధ నవమి, విశేషించి సోమవారం కూడా అయింది. సోముడు అంటే ఉమా పార్వతీదేవితో కూడినటువంటి వాడు శంకరుడు అని అర్థం. అంచేత ఈ రోజున గణపతి ఆరాధన కానీ ఆయన నృత్యం చేస్తున్నటువంటి రూపాన్ని దర్శించుకొని కానీ చేసినట్టయితే వినాయకుని ద్వారా అమ్మవారు, వినాయకుడు అమ్మవారు ద్వారా శంకరుడు సంపూర్ణ అనుకూలతని చూపించే అవకాశం ఉంటుంది. ఏ విధమైన విఘ్నాలు కలిగే అవకాశం ఏమాత్రం ఉండే అవకాశం లేనటువంటి రోజు ఇది. ఈ రోజున ఏ విధంగానూ కూడా రుణాన్ని ఇయ్యడం సరికానే కాదు. అంతేకాక దూరభార ప్రయాణాలు చేయడం కూడా అంత శ్రేయస్కరం కాదు అని శాస్త్రం తెలియచెప్పేటటువంటి మాట. అటువంటి నృత్య గణపతి సకల అభీష్టాలని ప్రసాదిస్తాడు ఆయనను స్మరించినందువల్ల. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ నవమి, సోమవారం, నక్షత్రం జ్యేష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలన చూస్తే మిథునంలో గురుడున్నాడు, కర్కాటకంలో శుక్రుడున్నాడు, సింహంలో రవి బుధ కేతువులున్నారు, కన్యలో కుజుడున్నాడు, వృశ్చికంలో చంద్రుడుంటే కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విధమైన అహంకార భావంతోనూ ఉండరు. తమని గురించి తాము ఎంతటి సమర్థత కలిగి ఉన్నా ప్రశంసించుకోవడం అనేది లేకుండా ఉంటారు. వ్యతిరేక శక్తులు ఎంతగా కార్యక్రమాన్ని ఇబ్బంది పెట్టదలిచినప్పటికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా నెగ్గుకు రాగలుగుతారు. సంతానం పోటీ పరీక్షల్లో, అలాగే ఉద్యోగస్తులు పై
అధికార పదవి ప్రాప్తిలో ఏ విధమైనటువంటి శ్రమకి గురి కాకుండా విజయాన్ని సాధించగలుగుతారు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మజలంతో అర్చించినట్లయితే వివాదాలు సమసిపోతాయి, విఘ్నాలు ఉండవు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి లోగడ చేసుకున్న శస్త్రచికిత్సకి సంబంధించినటువంటి ఇబ్బందులు అలా తలెత్తే అవకాశం ఉండొచ్చు. ఆనాటి వైద్యుని చేతనే పరీక్ష చేయించుకోవడం, ఔషధ సేవని చేసుకోవడం ఎంతైనా అవసరం. కంటికి సంబంధించిన అనారోగ్యమే కానీ ఉండి ఉన్నట్లయితే వెంటనే వైద్య సలహాని తీసుకోవడం, సరైనటువంటి చికిత్సా మార్గాన్ని అవలంబించడం శ్రేయస్కరం. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని కుంకుమతో అర్చించినట్లయితే దాంపత్యంలో అన్యోన్యతాభావం పెరుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబం అంతా అన్యోన్యంగా ఉంటుంది. ఎవ్వరి రాక పోక ఈ కుటుంబ వ్యవహారాల్లో ఉండదు. తల్లిదండ్రులతో అత్తమామలతో అనుకూలతాభావం పెరుగుతూ ఉంటుంది. నూతనంగా కొనుక్కున్నటువంటి గృహం ఎంతో ఆనందదాయకంగా ఉంటూ ఉండేటటువంటి కారణంగా ఉత్సాహంతో గడపగలుగుతారు. వినోద విహారయాత్రల్ని చేయాలనే ఆలోచన కలిగి ప్రయాణాలని ముగించుకుంటారు క్షేమకరంగా. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు దాక్షారామి భీమేశ్వర స్వామి వారిని పసుపుతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వింటారు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణ వైరాగ్య భావంతో ఉన్నట్లు అనిపిస్తారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని సంపాదించగలిగిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వారికి ఉన్నప్పటికీ కూడా విశేషమైనటువంటి లాభ ఆర్జన కోసమే ప్రయత్నాలు ఏమాత్రము చేయరు. ఎందరొచ్చి వచ్చి ఏ విధంగా ప్రోత్సాహాన్ని చేసినప్పటికీ కూడా తగినటువంటి సమర్థత ఉన్నా కూడా వ్యాపారాన్ని ప్రారంభించరు. కొత్తదైనటువంటి సంస్థని ప్రారంభించే ఉద్దేశంతో ఉండరు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారి శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే ధర్మబుద్ధి పెరుగుతుంది. ఇచ్చినటువంటి సొమ్ము ఎక్కువ మొత్తంతో తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది కూడా. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పైకి దృఢంగా ఉంటారు, మానసికంగా అంతటి దారిద్ర్యం మాత్రం లేకపోవచ్చు. సంతానం మధ్యలో బెదిరింపుతనంతో మాట్లాడేటటువంటి ఆలోచనని కలిగి ఉంటారు. వారు బెదిరించడం కాదు కానీ జాగ్రత్తని చెప్పేటటువంటి తీరులో శైలి మార్పు మాత్రమే కారణం. ఇంతకుముందు చేసినటువంటి వ్యాపారపు లావాదేవీల్లో ఏ తప్పులున్నాయో వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ కనిపిస్తారు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే సర్వగ్రహ దోషాలు తొలగడమే కాకుండా నూతన గృహ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే లెక్కలేనటువంటి తనంతో ఉంటారు. పెద్దలైనటువంటి వారితోనూ అనేకమైనటువంటి రంగాల్లో విశేషమైన ప్రతిభ గుర్తింపు కలిగిన వారితోనూ స్నేహాలు పరిచయాలు పెరిగేటటువంటి కారణంగా అహంకారం మరింతగా ఉండే అవకాశం ఉంది. కన్యలు కోసం కొద్దిగా ప్రయత్నాన్ని కానీ చేసినట్టయితే వివాహాది శుభకార్యాలు వారి విషయంలో నెరవేరే అవకాశం ఆనందంగా ఉంటుంది. దూరభార ప్రయాణాలని కేవలం వినోద విహారయాత్రలకి మాత్రమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభ దృష్టితో ప్రయాణం చేస్తారు. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని పంచవిధ పుష్పాలతో అర్చించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లక్ష్యం లేనటువంటి ధోరణితో ఉంటారు.
తమ సంతానం విశేషమైనటువంటి విద్యా ప్రతిభని చూపిస్తున్నటువంటి కారణంగా మరింత మురిసిపోతూ కనిపిస్తారు. తల్లిదండ్రులతో అన్యోన్య భావం కలిగి ఉంటారు. అత్తమామలతో అంతంత మాత్రం సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యావసాయిక భూముల నుంచి ఆదాయాల్ని అపేక్షిస్తూ ఉంటారు. కానీ అనుకున్నంతగా వచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా తులారాశి వారు శ్రీరామలింగేశ్వర స్వామివారిని చెరకు రసాలతో అభిషేకించినట్టయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తమదైనటువంటి మార్గంలోనే అందరూ నడవాలనే గట్టి పట్టుదలతో ఉంటారు. తాము ఎవరి మాటని వినేటటువంటి ధోరణితో ఉండే అవకాశమే ఉండదు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన ఒకప్పుడు కలిగినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి పెట్టుబడి లేనటువంటి కారణంగా ఆ జోలికే వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. ఇంతకుముందు చేసినటువంటి రుణాలన్నింటినీ కూడా వ్యాపారంలో వచ్చినటువంటి లాభం ద్వారా తొలగించి వేయగలుగుతారు. కానీ ఆ తీర్చేటటువంటి సందర్భంలో వడ్డీ దగ్గర చిన్నదైనటువంటి పేచీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఆ అపప్రథ తొలగేందుకు కొంత నష్టపోయినా ఇచ్చివేయడం ఉత్తమం. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామి వారిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే విశేషంగా గాలిలో మేడల్ని కడతారు. శారీరకమైనటువంటి శ్రమకి చాలా వెనుకగా ఉంటారు. ఆరోగ్యం అంత గొప్పగా లేకపోయేసరికి దూరభార ప్రయాణాలని పూర్తిగా విరమించుకుంటారు. అనుకూలమైనటువంటి మిత్రులతో మాట్లాడినప్పటికీ కూడా పెద్దగా ప్రయోజనం ఉండనటువంటి కారణంగా తాత్కాలిక విరోధులైనటువంటి వారితో మాట్లాడి విషయాల్ని తెలుసుకుందామనే ప్రయత్నంలో ఉంటారు. ముఖ్యంగా పూర్వం సంపాదించినటువంటి ఇళ్ళు, పొలాలు మొదలైనటువంటి వాటిని అమ్మే విషయంలో సరి కానటువంటి సలహాలను తీసుకునే అవకాశం ఉంది. ఆ తీసుకున్న సలహాలని మాత్రం పాటించకపోయే ప్రమాదం కూడా ఉంది. సోమవారం సందర్భంగా ధనురాశి వారి నీలకంఠేశ్వర స్వామి వారిని బంగారపు వస్తువులు ముంచిన స్వర్ణ జలంతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగ లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తాత్కాలికంగా వచ్చే అవకాశం ఉంది. ఔషధ సేవ ద్వారా తొలగించుకోగలిగిన విధానం కూడా ఉంటుంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో ఎదుగుదల లేకపోయేటటువంటి కారణంగా మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. రుణదాతలైనటువంటి వారు కొద్దిగా ఒత్తిడిని తెచ్చే అవకాశం ఉండొచ్చు. వారికి ఎప్పుడు తీర్చగలననే విషయాన్ని యథార్థంగా వారి వద్దకే వెళ్ళి తెలియజేసినట్లయితే ఒత్తిడి పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి రజత అంటే వెండి వస్తువుల్ని ముంచినటువంటి ఆ రజత జలంతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగం భద్రత కలిగి ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబం అంతా ఏకవాక్యత మీద ఉంటుంది. అయినా ఒక్కరు మాత్రం విదేశాలకు వెళ్ళాలనేటటువంటి విశేషమైన తపనతో ఉండడం కుటుంబానికి నచ్చే అంశం కాకపోతుంది. నూతనంగా గృహాన్ని కొనాలి అని ఒకప్పుడు ఉన్నటువంటి ఆలోచన మధ్యలో ఆగిపోతే ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి పరిపుష్టితో ఉన్న కారణంగా సమీప బంధువుకి కొంత సొమ్ముని అధికమైనటువంటి వడ్డీకి ఇచ్చే ఊహ కలుగుతుంది. కానీ కుటుంబ సభ్యులందరూ దానికి వ్యతిరేకించే విధానం ఉండొచ్చు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామి వారిని పంచఫల రసాలతో అభిషేకించినట్టయితే తొందరపాటు తనను తగ్గి పై ఉద్యోగానికి సంబంధించిన అవకాశం లభించే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే వ్యాపారం విశేషంగా లాభిస్తూ ఉంటుంది.
ఎవరినీ కూడా వ్యాపారంలో కొత్తగా వచ్చి కలుసుకునేందుకు తగినటువంటి అవకాశం లేకుండా అంతటి చేతి పని ఒత్తిడితో ఉంటారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం కూడా విశేషంగా ఉంటుంది. అంతేకాక బంధుమిత్రులతో కూడా అనుకూలమైనటువంటి పద్ధతితోనే ఉంటారు. కొద్ది మానసికమైనటువంటి విశ్రాంతి కోసం దూరభార ప్రయాణాలను వినోద విహారయాత్రగా చేయాలని అనుకుంటారు. కానీ అది లౌకికంగా సాధ్యపడే అంశం కాకపోవచ్చు పని ఒత్తిడి కారణంగా. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగాజలంతో అభిషేకించినట్లయితే కుటుంబంలో తప్పక వివాహాది శుభకార్యాలు అశ్రమంగా నెరవేరే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా సాక్షాత్తు ఆ శంకరుని అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు నందానవమి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతిని ఎటువంటి పుష్పాలతో పూజిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు భాద్రపద శుక్ల నవమి. దీన్ని నందానవమి అనే పేరుతో పిలుస్తారు. దుర్గాదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి దుర్గమమైన కష్టాలన్నీ తొలగింపజేసుకోవటానికి దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, దుర్గాదేవి కుంకుమార్చన చేయించుకోవటం, దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం పొందటానికి ఈ నందానవమి విశేషంగా సహకరిస్తుంది. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతిని ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. జాజి పూలతో గణేష నవరాత్రుల్లో గణపతిని పూజించినట్లయితే ఉద్యోగపరంగా ఉన్నతి కలుగుతుంది. ప్రమోషన్లు తొందరగా సిద్ధింపజేసుకోవటానికి, ఉద్యోగంలో స్థిరత్వం లభించడానికి జాజి పూలతో గణపతిని పూజించాలి. అంతర్గత శత్రుబాధలు, బహిర్గత శత్రుబాధలు, వీటి నుంచి బయటపడాలంటే గణపతిని సంపంగి పూలతో నవరాత్రుల్లో పూజించాలి. కాలసర్పదోషాలు జాతకంలో ఉండటం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఒక్క పారిజాత పుష్పమైన గణపతికి సమర్పించండి. కాలసర్పదోష తీవ్రత తగ్గుతుంది. పద్మ పుష్పాలతో గణపతిని పూజిస్తే శ్రీమంతులవుతారు. మల్లెపూలతో గణేష నవరాత్రుల్లో గణపతిని పూజిస్తే శారీరక మానసిక అనారోగ్య సమస్యల తీవ్రత తగ్గుతుంది. గన్నేరు పూలతో గణపతిని పూజించినట్లయితే కవులకు కల్పనా చాతుర్యం పెరుగుతుంది, మేధాశక్తి పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే తెల్ల జిల్లేడు పూలతో గణపతిని గణేష నవరాత్రుల్లో పూజిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవాలంటే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతిని పొద్దుతిరుగుడు పూలతో పూజించాలి. ఇలా ఒక్కొక్క రకం పుష్పంతో గణపతిని గణేష నవరాత్రుల్లో పూజించినట్లయితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. గణపతికి ఏ పుష్పాలతో పూజ చేసినా సరే ఆయనకి ఎడమవైపు తొండం విగ్రహంలో ఉండే విధంగా ఉన్న గణపతి రూపుకు పూజ చేయండి. ఎందుకంటే గణపతి మోదకాన్ని ఆయన ఎడమవైపు ధరించి ఉంటాడు. మోదకం అంటే మోదాన్ని, సంతోషాన్ని కలిగింపజేసేది. ఆయన విగ్రహంలో ఆయన ఎడమ వైపు మోదకాన్ని ధరించి ఉంటాడు కాబట్టి గణపతి విగ్రహంలో తొండం ఎడమవైపు ఆయనకు ఉండే విధంగా ఉన్న విగ్రహానికి ఈ ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేయడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, గణపతికి ఎటువంటి అన్నప్రసాదాలు నివేదనగా సమర్పించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.